వెల్కమ్ టు కథాలోకం. హాయ్ చిన్నారులు, స్వాగతం సుస్వాగతం అందమైన కథాలోకంలోకి. ఇక్కడ మాట్లాడే జంతువులు, తెలివైన పిల్లలు, మంచి నీతులు నేర్పే కథలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. సరే పిల్లలు, ఈరోజు కథ మొదలు పెడదామా? మరి కథలోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకానొక కాలంలో పచ్చని చెట్లతో స్వచ్ఛమైన నీటితో నిండిన ఒక పెద్ద అందమైన చెరువు ఉంది. ఆ చెరువులో ఎన్నో చేపలు సంతోషంగా జీవిస్తూ ఉండేవి. చెరువులో 3 చేపలు మంచి స్నేహితులుగా ఉండేవి. వాటి పేర్లు సుమతి, కాలమతి, మందమతి. సుమతి చాలా తెలివైన చేప. ఏ పని చేసినా ముందే ఆలోచించేది. కాలమతి కొంచెం నెమ్మదిగా ఆలోచించేది, కానీ సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకునేది. మందమతి మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉండేది. 3 చేపలు రోజు కలిసి ఈదుతూ ఆడుకుంటూ సరదాగా కాలం గడుపుతూ ఉండేవి. ఒకరోజు చెరువు దగ్గరకు కొంతమంది చేపలు పట్టేవారు వచ్చారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి. రేపు వల వేసి అన్ని చేపలు పట్టుకుందాం. వీరి మాటలు విన్న సుమతి వెంటనే ఆందోళన చెందింది. సుమతి తన మిత్రుల దగ్గర వెళ్ళి, రేపు జాలరి వాళ్ళు వస్తున్నారంట చెరువులో చేపలు పట్టడానికి. నేను ఇప్పుడే వాళ్ళ మాటలు విన్నాను. ఇది ప్రమాదం. మనం ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇప్పుడే ఈ చెరువును వదిలి ఇంకో సురక్షితమైన చోటికి మనం వెళ్ళాలి. కాలమతి వెంటనే అంది, ఇప్పుడే వెళ్ళడం కష్టం. వాళ్ళు వల వేసేటప్పుడు ఏదైనా మార్గం చూసి తప్పించుకుందాం. ఇది విన్న మందమతి నవ్వుతూ అంది, అయ్యో, ఇంత చిన్న విషయానికి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పటి వరకు ఏం కాలేదు కదా, ఏం జరగదు. మనం ఇక్కడే ఉండిపోదాం. సుమతి ఇంకేం మాట్లాడలేదు. తన తెలివిని నమ్ముకొని ఆ రాత్రే చెరువును వదిలి వేరే సురక్షితమైన నదికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు చేపలు పట్టేవాళ్ళు వచ్చి చెరువులో పెద్ద వల వేశారు. చెరువులోని చేపలని భయపడ్డాయి. కాలమతి, మందమతి వలకి చిక్కాయి. చివరి క్షణంలో కాలమతి ధైర్యం చేసి తెలివిగా వల నుంచి తప్పించుకుంది. మందమతి మాత్రం దాని తెలివి తక్కువతనం వల్ల జాలరులకి చిక్కి తన ప్రాణాలు పోగొట్టుకుంది. వలలో నుంచి తప్పించుకున్న కాలమతికి సుమతి మాటలు గుర్తుకొచ్చి పక్క నదిలో ఉన్న సుమతిని కలిసి జరిగిన విషయం అంతా చెప్పి చాలా బాధపడింది. ఆ తర్వాత నుంచి సుమతి, కాలమతి సంతోషంగా ఉండసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ముందే ఆలోచించే తెలివి ప్రాణాలను కాపాడుతుంది. నిర్లక్ష్యం ఎప్పుడు నష్టానికి దారితీస్తుంది. సమయానికి తీసుకున్న నిర్ణయమే విజయానికి మార్గం. సరే పిల్లలు, ఈరోజు కథ మీకు చాలా బాగా నచ్చింది కదా? ఇలాంటి ఇంకా ఎన్నో అద్భుతమైన అందమైన కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తూనే ఉండండి మీ మన కథాలోకం.